టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా ఈరోజు మనకు అగ్నిపథ్ ఆర్మీ వాళ్ళకు అగ్నిపథ్ జరుగుతుంది ఎగ్జామ్స్. వాళ్ళందరికీ మన ఛానల్ తరఫున బ్రహ్మం సార్ జీకే క్లాస్ తరఫున అందరికీ మన ఆల్ ది బెస్ట్ చెప్తూ, అదేవిధంగా ఈ రోజు మనకు ఫస్ట్ షిప్ ఎగ్జామ్ జరిగిందండి. ఈరోజు ఫస్ట్ షిప్ ఎప్పుడంటే 9కు ఎగ్జామ్ ఇది. ఫస్ట్ షిప్ జూన్ 13 ఫస్ట్ అగ్నిపథ్ మరియు వచ్చేసి 8 మ్యాన్ ఎగ్జామ్ జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకు ఏ విధంగా క్వశ్చన్ వచ్చాయి ఫస్ట్ షిప్ లో మనకి ఏ ఎగ్జామ్లో ఎట్లా వచ్చాయంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో మెయిన్ వచ్చేసి మనకు మొత్తం ఎన్ని మార్క్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయమ్మా. ఈ 40 మార్క్స్ లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ జీకే వచ్చేసి ఎన్ని మార్క్స్ ఉంటాయి, 15 మార్క్స్ ఉంటాయి. ఇది 15 మార్క్స్ వరకు ఉంటాయమ్మా. దీంతో మిగతా వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ ఉంటాయి. 20 మార్క్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్కులు, ఫిజిక్స్ కెమిస్ట్రీ మరియు వచ్చేసి 20 మార్కులు ఉంటాయి. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చాడు క్వశ్చన్స్. ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారు, ఎయిర్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ అంటే 1932 1932 అక్టోబర్ 1932 ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి అక్టోబర్ 8 ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఇది ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తుంటే 1932 అక్టోబర్ 8 చెప్పండి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 8 ఎదుర్కొంటే ఎయిర్ ఫోర్స్ ఎదుర్కొంటాం. కానీ ఫార్మింగ్స్ మాత్రం పిలిచంటే 1947 నుంచి ఫార్మించారు. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ అనమాట. ఎక్కడ న్యూఢిల్లీ. అయితే ఇక్కడ ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరికీ ఎవరు బాధ్యత వహిస్తుంటే ఎవరు యొక్క బాధ్యత వహిస్తుంటే కేంద్రం యొక్క హోమ్ మినిస్టర్ వాళ్ళు మరియు రక్షణ శాఖ మంత్రి వాళ్ళు దీనికి బాధ్యత వహిస్తారన్నమాట. ఎగ్జామ్ అడిగే ఛాన్స్ అన్నమాట, ఎగ్జామ్లో అడుగుతారన్నమాట. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఓటు హక్కు వయసు వచ్చేసి 20 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలు తగ్గించిన ఎన్నో అమైన్మెంట్ ద్వారా అంటే ఇది భారతదేశంలోని ఓటు హక్కు వయసు 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు ఓటు హక్కు వయసు తగ్గించిన ప్రధానమంత్రి వచ్చేసి చూడండి రాజీవ్ గాంధీ. ఎన్నో అమైన్మెంట్ అంటే 61. ఇది మనకు వచ్చిన అడిగారు. అంటే ఇది 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలు తగ్గించినప్పుడు ఎవరి కాలంలో ఈ యొక్క ఓటు హక్కు వయసు తగ్గించాలంటే రాజీవ్ గాంధీ కాలంలో ఎన్ని అమైన్మెంట్ 61 అమైన్మెంట్. ఇది క్వశ్చన్ అడిగాడు. అదేవిధంగా ఎప్పుడు అమైన్మెంట్ చేస్తుంటే 1988లో ఎస్టాబ్లిష్ చేశారు. కానీ మళ్ళీ మాత్రం ఎప్పుడంటే 1989 జూలై 1 నుంచి అమలు చేశారు. ఇది ఓటు హక్కు వయసు 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలు. అది మన ఆర్టికల్ వచ్చేసి ఏ ఆర్టికల్ అంటే వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ 326 ప్రకారం 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు ఎన్నో అమెండ్మెంట్ అంటే 61 అమెండ్మెంట్ ఏ సంవత్సరం అంటే 1988. ఎప్పటి నుంచి అమలు అంటే 1929 నుంచి అమలు చేశారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం నేషనల్ ఓటర్ దినోత్సవం ఏ రోజు అంటే జనవరి 25న జరుపుకుంటాం. అయితే భారతదేశంలో ఎంతమంది ఓటర్దారులు అంటే 99 కోట్ల మంది ఉన్నారు. ఎప్పటికంటే 2025 జనవరి 25కి వచ్చేసి దేశంలో 99 కోట్ల మంది ఓటర్దారులు ఉంటారు. మన దేశ పాపులేషన్ వచ్చేసి ఏంటంటే 146 కోట్లలో 99 కోట్ల మంది ఓటర్దారులు అనమాట. ఇది గుర్తుపెట్టుకోమా. అయితే ఎలక్షన్ కమిషన్ ప్రైవేట్ వచ్చేసి పంజాబ్ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి అంటే జ్ఞానేంద్ర సింగ్. ఇది గుర్తుపెట్టుకోమా. మన ఇండియాకి ఎలక్షన్ కమిషన్ జ్ఞానేంద్ర సింగ్. అంటే ఇది మన లింక్ అప్ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ షిప్లో ఏమి ఇచ్చాడు, ఓటు హక్కు వయసు ఎంత అన్నాడు. రేపు ఏమిస్తాడు మళ్ళీ మధ్యాహ్నం షిప్లో ఏమిస్తాడు మన ఎలక్షన్ కమిషన్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు, లేదా ఈవినింగ్ ఒకటి ఏమిస్తాడు, లేదా ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరు, అట్లా క్వశ్చన్స్ మనం నేర్చుకోమాట. నెక్స్ట్ అదేవిధంగా మూడో క్వశ్చన్ వచ్చేసిందంటే COP 29 వచ్చేసి ఎక్కడ జరిగింది. 2024 వచ్చేసి కాప్ సదస్సు. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్ట్స్. మనకు దీన్ని ఏమంటే ఒకప్పుడు WHO అనేవాడు. సరే, దీని అప్పుడు ప్రపంచ వాతావరణ సంస్థ అనేవాడు. ఇది ప్రపంచ వాతావరణ సంస్థ అనేవాడు. పేరు వచ్చేసి ఏం ప్లేస్ అంటే కాఫ్ అని పిలుస్తున్నాం. ఏందమ్మా కాఫ్. మళ్ళీ గుర్తుపెట్టుమా. COP 29 వచ్చేసి ఇక్కడ COP 29 2024లో ఎక్కడ జరిగిందంటే అజర్బైజాన్. ఎక్కడ అజర్బైజాన్ అనేటువంటి ఇక్కడ బాకు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే COP 30 మీటింగ్ 2025 వచ్చేసి ఏ దేశంలో జరుగుతుంటే బ్రెజిల్. ఈ సంవత్సరంలో ఎప్పుడంటే నవంబర్లో కానీ అక్టోబర్లో జరుగుతాయి. ఏ సంవత్సరం కాఫ్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ ప్రపంచ వాతావరణ సంస్థ. ఒకప్పుడు పెట్టారు ప్రపంచ వాతావరణ సంస్థ, కానీ పేర్లు వచ్చేసి ఏం పిలుస్తుంటే కాఫ్ అని పిలుస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకున్నామా. అయితే ఈ యొక్క కాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, జెనీవా స్విట్జర్లాండ్ అనమాట. అది గుర్తుపెట్టుకోమా. అది ఎక్కువ సార్లు అవుతారన్నమాట. మళ్ళీ కొంచెం కాఫ్ ఫుల్ ఫామ్ ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్
2024 ఎక్కడంటే అజర్బైజాన్లో జరిగింది పాక్లో. మళ్ళీ వచ్చేసి 2025లో వచ్చేసి ఎక్కడైతే బ్రెజిల్లో. ఇది ఆల్రెడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కలిగారు, మెయిన్స్ ఎగ్జామ్ కలిగారు. ఇది కాఫ్ 29 అది అడిగారు. ఇది కూడా అడిగారు 21 సంవత్సరాల నుంచి ఓటు క్వశ్చన్, 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించిన ప్రధానమంత్రి ఎవరు కాలంలో ఎన్నో అమెండ్మెంట్, అది కూడా అడిగారు క్వశ్చన్. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలో ఎక్కువ జనాభా గల రాష్ట్రం ఏంటి? ఎక్కువ జనాభా ఇండియాలో హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. పాపులేషన్లో ఎక్కువ స్టేట్ అయితే ఇండియాలో పాపులేషన్. అదేవిధంగా సెకండ్ రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. మూడో రాష్ట్రం ఏంటంటే వెస్ట్ బెంగాల్. ఫోర్త్ వచ్చేసి బీహార్. ఫిఫ్త్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు ప్రకారం అంటే 2011 ప్రకారం. అంటే 2011 ప్రకారం ఇండియా పాపులేషన్ హైయెస్ట్ స్టేట్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్లేస్ ఉంది? 2011 పాపులేషన్ ప్రకారం 5వ ప్లేస్ ఉంది. కానీ ఒకప్పుడు మన ఇండియా పాపులేషన్ వచ్చేసి ఒకప్పుడు ఎక్కువ అనేది ఉత్తరప్రదేశ్, కానీ ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వచ్చి 5వ ప్లేస్ ఉంది. ఈసారి విడిపోయిన తర్వాత ఎన్నో ప్లేస్ అంటే 10th ప్లేస్ ఉంది. విడిపోయిన తర్వాత 10th ప్లేస్ అయింది. అయితే ఇండియా పాపులేషన్ లోయెస్ట్ స్టేట్ వచ్చేసి ఏ స్టేట్ అంటే సిక్కిం మాట. ఏ రాష్ట్రమా? సిక్కిం. అది కూడా. కానీ ప్రపంచంలో హైయెస్ట్ పాపులేషన్ వచ్చేసి ఏ దేశం అంటే ఇండియా. ఇండియా ఫస్ట్ ప్లేస్. సెకండ్ వచ్చేసి ఏదంటే చైనా. థర్డ్ వచ్చేసి ఏదంటే అమెరికా. ఫోర్త్ వచ్చేసి ఏదంటే పాకిస్తాన్. ఫోర్త్ ప్లేస్ పాపులేషన్. ఫోర్త్ ప్లేస్ పాకిస్తాన్. పాపులేషన్ లోయెస్ట్ ద కంట్రీ ఏదంటే వాటికన్ సిటీ. ఏ సిటీ వాటికన్ సిటీ లోయెస్ట్ ద పాపులేషన్, లోయెస్ట్ కంట్రీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది మనకి ఎందుకు ఈ పాపులేషన్ నుంచి అడిగినంటే ఈ యొక్క పాపులేషన్ వచ్చేసి రీసెంట్గా లెక్కిస్తున్నారు. ఎన్నో పాపులేషన్ లెక్కిస్తున్నారంటే పేరు 2025 నుంచి రేపు నెల నుంచి కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి కానీ పాపులేషన్ ఎన్నో పాపులేషన్ లెక్కిస్తుంటే పేరు 16వ పాపులేషన్, అంటే 16వ జనాభా లెక్కను లెక్కిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలమ్మా. నెక్స్ట్ అదేవిధంగా నేషనల్ యూత్ డే. నేషనల్ యూత్ డే అంటే జనవరి 12. నేషనల్ యూత్ డే ఏ రోజు జరుపుకుంటాం అంటే జనవరి 12 జరుపుకుంటాం. అయితే నేషనల్ యూత్ డే మన ప్రముఖ పర్సన్ వచ్చేసి అంటే స్వామి వివేకానంద జయంతి రోజు. నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద జయంతి రోజు జరుపుకుంటాం. ఆయన అసలు పేరు ఏంటంటే నరేంద్ర దత్. స్వామి వివేకానంద వచ్చేసి ఎన్నో ఆయన బుక్స్ రచించారు. అదేవిధంగా వచ్చి రామకృష్ణ మిషన్ రచించాడు. అదేవిధంగా ఈయన గురువు వచ్చేసి పరమేకన గురువుత అడిగే ఛాన్స్ అన్నమాట. అవన్నీ గుర్తుపెట్టుకుమా. రామకృష్ణ పరమహంస ఇలా గురువు అన్నమాట. కానీ ఇక్కడ నేషనల్ యూత్ డే ఎప్పుడంటే జనవరి 12 జరుపుకుంటాం. ఈయన ఎక్కడ జన్మించాడంటే వెస్ట్ బెంగాల్లో జన్మించాడమ్మా. ఈయన చికాగోలో మొట్టమొదటిగా 1893లో మొట్టమొదటిగా హిందువుల గురించి మొట్టమొదటిగా పరిచయం చేసిన వాళ్ళు అంటే స్వామి వివేకానంద. అది గుర్తుపెట్టుకుని. నెక్స్ట్ అదేవిధంగా పంచతత్వం. అదేవిధంగా స్వామి వివేకానంద వచ్చేసి మన వివేక్ ఎక్స్ప్రెస్ కు ప్లాన్ చేశాం. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించలేమా ఈయన పేరు మీద వివేక్ ఎక్స్ప్రెస్ ఉంది. నెక్స్ట్ అది గుర్తుపెట్టుకుని. నెక్స్ట్ పంచతత్వం. పంచతత్వం ఎవరు రచించంటే విష్ణువర్మ రచించారు మనకు ఈ స్ట్రాటజీలో. నెక్స్ట్ అదేవిధంగా ఉప్పు సత్యాగ్రహము ఎక్కడ జరిగిందని ఎగ్జామ్ అడిగారమ్మా. అది గుర్తుపెట్టుకుని. మన గాంధీ యొక్క ఉప్పు సత్యాగ్రహం వచ్చేసి గుజరాత్లో యొక్క ఉప్పు సత్యాగ్రహం జరిగింది. ఎక్కడంటే దండి. ఇక్కడ దండిలో యొక్క ఉప్పు సత్యాగ్రహం జరిగిందమ్మా. మనకు గుర్తుపెట్టుకున్నామా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఆమ్ల వర్షాలు దేని వల్ల కురుస్తాయి? ఏదైనా అంటే నైట్రోజన్ ఆక్సైడ్ వల్ల కురుస్తామట. అదేవిధంగా రాజ్యసభ యొక్క ఆర్టికల్ అంట చూడండి ఎంత అడిగాడు. ఇది గ్రూప్స్ లెవెల్లో రాజ్యసభ ఆర్టికల్ వచ్చేసి ఎంత అంటే ఆర్టికల్ వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ వచ్చేసి అంటే 80 ఆర్టికల్. ఇది 80 ఆర్టికల్. అదేవిధంగా లోక్సభ ఆర్టికల్ వచ్చేసి లోక్సభకి ఏదమ్మా ఆర్టికల్ వచ్చేంటే 79వ ఆర్టికల్. 79వ ఆర్టికల్. అదేవిధంగా రాష్ట్రపతి యొక్క ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రపతి యొక్క ఆర్టికల్ అంటే 52వ ఆర్టికల్. ఇది 52వ ఆర్టికల్. ఇప్పుడు రాజ్యసభ అనేది ఆర్టికల్ అంతా 80, లోక్సభ అనేది 79. లోక్సభ 79, లోక్సభ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ 21. అదేవిధంగా రాజ్యసభ వచ్చేసి 80, అదేవిధంగా లోక్సభ వచ్చేసి 21. అది గుర్తుపెట్టుమా. రాష్ట్రపతి ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే 52. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి రాజ్యసభ అంటే ఏంటంటే యుగో సభ అంటారు. ఇది రాజ్యసభ యుగో సభ అంటారు, పెద్దల సభ అంటారు, శాసన సభ అంటారు. రాజ్యసభ అనే పేరు పెట్టిన వాడు వచ్చేసి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ. ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ. అయితే రాజ్యసభ హైయెస్ట్ స్టేట్ వచ్చేసి రాజ్యసభ స్థానాలు మన ఇండియాలో ఏంటంటే 240 స్థానాలు. 240. ఈ 240 స్థానాల్లో 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మిగతా వాళ్ళు ఎంతమంది అంటే 239 మంది. ఈ 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేస్తామా. అయితే ఇండియాలో రాజ్యసభ స్థానాలు హైయెస్ట్ స్టేట్ ఏదంటే ఉత్తరప్రదేశ్. సెకండ్ వచ్చేసి మహారాష్ట్ర. థర్డ్ వచ్చేసి అంటే వెస్ట్ బెంగాల్. అయితే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఏంటంటే 11 ఉన్నాయి. తెలంగాణ వచ్చేసి ఏంటంటే 7. తెలంగాణ 7. లోయెస్ట్ స్టేట్ వచ్చేసి ఇదంటే సిక్కిం. సిక్కిం వచ్చేసి కేవలం ఒకే ఒక స్థానం ఉంది. సిక్కిం వచ్చేసి ఒకే ఒక స్థానం అమ్మా. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ వచ్చేసి ఎవరు ఉంటారంటే వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు. అయితే పెయింట్ రాజ్యసభ చైర్మన్ వచ్చేసి ఎవరంటే జగదీప్ ధన్కర్. అది గుర్తుపెట్టుకుని.
మొట్టమొదటి రాజ్యసభ చైర్మన్ వచ్చేసి ఎవరు ఉంటారంటే రాజ్యసభ చైర్మన్ మొట్టమొదటి వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ. ఎవరు ఉపరాష్ట్రపతి ఉంటారో దానికి రాజ్యసభ చైర్మన్ ఉంటారు, అది గుర్తుపెట్టుకోమ్మా. అదేవిధంగా మన ఇండియాకు రాజ్యసభ పదవీకాలం వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరమా? రాజ్యసభ సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. రాజ్యసభ ఎన్నుకోవాలంటే కనీస వయసు ఎంత ఉందంటే 30 సంవత్సరాలు ఉండాలి. ఇది 30 సంవత్సరాలు ఉండాలి. ఇండియన్ సిటిజన్ ఉండాలి. ఐదు గుర్తుపెట్టుకోమ్మా. అదేవిధంగా రాజ్యసభ యొక్క మెయిన్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి సార్, అది గుర్తుపెట్టుకుని. నెక్స్ట్ తబాలా. తబాలాలో ఎవరు ఫేమస్ పర్సన్ ఇచ్చారు ఎవరంటే జాహిర్ హుస్సేన్ ఫేమస్ తబాలా. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ మ్యూజిక్ ఎన్ని అనమాట తబాలా, అది గుర్తుపెట్టుకోమ్మా. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ సుందర్ పిచ్చయ్య ఈ కిందలో ఏదంతా ఫేమస్ పర్సన్ అంటే అది ఒక పర్సన్ ఇచ్చి ఈ కిందలో ఏదంతా ఫేమస్ అంటే గూగుల్ సిఓ. ఎవరు? గూగుల్ సిఓ అడుగుతారనమాట, మనకు అడుగుతారనమాట, ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే సుందర్ పిచ్చయ్య మన ఇండియా వాళ్ళు కాబట్టి గూగుల్ సిఓ, అది గుర్తుపెట్టుకోమ్మా, మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా కొన్ని ఎగ్జామ్స్లో ఈ విధంగా అడుగుతారు. ఫేస్బుక్ సిఓ ఎవరు? ఫేస్బుక్ సిఓ వచ్చేసి మార్క్ జకర్బర్గ్, అది అవుతాడు. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ సిఓ వచ్చేసి సత్య నాదెల్లా. ఎవరు? సత్య నాదెల్లా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాటాకు చైర్మన్ వచ్చేసి టాటా కంపెనీకి ఎయిర్లైన్స్ అంటే ఎన్ చంద్రశేఖర్. ఎందుకంటే ఇటీవల ఎయిర్లైన్స్ చనిపోయింది కాబట్టి అడిగే ఛాన్స్ మాట. నెక్స్ట్ అమెజాన్ ఫౌండర్ ఎవరంటే జెఫ్ బెజోస్. ఎందుకంటే ఇటీవల మ్యారేజ్ బిజినెస్లో 60 సంవత్సరాలు అడిగే ఛాన్స్ మాట. నెక్స్ట్ అదేవిధంగా టెస్కో చైర్మన్ ఎవరు ఉన్నారు? ఎన్ని టెస్కో చైర్మన్ వచ్చేసి అంటే గారీ మరిఫ్. ఎందుకో టెస్కో అనేది చాలా ఫేమస్. ఎందుకంటే నిన్న కరెంట్ అఫైర్స్ అంటే టెస్కో దేశంలో మొట్టమొదటిసారిగా భారతదేశం మొట్టమొదటిగా డైవర్ లేకుండా కారు స్టార్ట్ చేసిన అయితే ఫస్ట్ ఏదంటే ఏ కంపెనీ అంటే టాటా వాళ్ళది. ఇది టెస్కో వాళ్ళు. ఇది టెస్కో అంటే ఇది దేశంలో మొట్టమొదటి డైవర్ లేకుండా రహితంగా నడిపించిన మొట్టమొదటి ఏ కంపెనీ అంటే టెస్కో కంపెనీ వాళ్ళు. మనం గుర్తుపెట్టుకుమా, వెరీ ఇంపార్టెంట్. ఇది సార్ మనకు మెయిన్ వచ్చేసి ఈ యొక్క అగ్నిపథ్లో మెయిన్ కరెంట్ మనకు ఏమేమి వచ్చాయి దీని నుంచి మళ్ళీ మధ్యాహ్నం మరియు 2వ షిఫ్ట్ 3వ షిఫ్ట్లో ఏ క్వశ్చన్స్ వస్తాయో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూసేవారికి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.